జై శ్రీరామ్ సత్ శ్రీ అకాల్ అదాబ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీష్ దుబాయ్ వ్లాగ్స్. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసిన. వీడియో ఏంటంటే కోడి ప్రియులు అంటే ఎవరైతే పందెం కోడ్లు, పెద్ద జాతి కోడ్లు, నార్మల్ కోడ్లు పెంచుకోవాలని చెప్పేసి అని మస్తు మందికి షోక్ ఉంటుంది నా లెక్క. సో నేనైతే టెర్రస్ ఫార్మింగ్ అయితే చేస్తున్నా. ఇక దాంతోపాటు ఇక కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో ఒక అన్నయ్యకి అయితే నేను మాట్లాడిపిస్తాను మీతోటి. అంటే అన్నయ్య దగ్గర ఏమేమి బ్రీడ్స్ ఉన్నాయి, ఏమేమి కలర్స్ ఉన్నాయి, అంటే అన్న ఎన్ని ఇయర్స్ నుంచి నేను ఇట్లా ఈ పందెం కోట్ల ఫార్మింగ్ అనేది చేస్తున్నాడు, ఇవన్నీ డీటెయిల్స్ అయితే అన్నకి మాట్లాడేసి తెలుసుకుందాం. ఇక ఎంతో కొంత స్లైట్ లిటిల్ బిట్ మీకు కూడా ప్లస్ నాకు కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుంది ఇక దాని గురించి అని చెప్పేసి అని ఈ అన్నతోనైతే మాట్లాడేద్దాము. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. కానీ వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ లోపల ఫామ్ లోపలికి అయితే వచ్చేసినాము. ఇక అన్నతో మాట్లాడేసేసి అన్న దగ్గర ఏమేమి బ్రీడ్స్ ప్లస్ కలర్స్ ఇవన్నీ ఏమేమి ఉన్నాయో తెలిసేసుకుందాము. సో వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూడు, స్కిప్ చేయకూడదు ఏమంటున్నా. సో అన్న కొంచెం మీ డీటెయిల్స్ చెప్తారా అన్న? మీ పేరు? నా పేరు సుధాకర్. సుధాకర్ అన్న, మీరు అన్న పేరు వచ్చేసి సుధాకర్ అన్న. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ ఫార్మింగ్ అనేది చేస్తారు? 3 years నుంచి. 3 years. 3 years నుంచి. రైట్. అన్న వచ్చేసి 3 సంవత్సరాల నుంచి అయితే మనకి ఈ కోడ్లు అనేది పెంచుతున్నాడు అన్నమాట. ఇక ఇప్పుడు అన్న దగ్గర ఏమేమి ఉన్నాయి కలర్స్ ప్లస్ బ్రీడ్స్ ఇవన్నీ ఒకసారి అయితే తెలిసేసుకుందాం. అన్న మీ దగ్గర ఏమేమి బ్రీడ్స్ అన్నట్టు ఉన్నాయి, ఏమేమి కలర్స్ ఉన్నాయి? కలర్స్ 10 రకాలు ఉంటాయి. ఓకే. మాది బ్రీడర్ అయితే మైల డాగా బ్రీడింగ్కి వేసాము. ఓకే. దాని తర్వాత ఒకటి కాకిలేమిలో ఒకటి వేసాము బ్రీడింగ్కి. ఓకే. ఇప్పుడు ఈ మైల డాగాకు వచ్చిన పిల్లలు ఇవన్నీ. ఓకే. ఇది డాగా, కోడ్ డాగా అంటారు దీన్ని. సో ఇప్పుడు అన్న దగ్గర కొన్ని కలర్స్ అయితే చూపించేస్తున్నాడు అన్న. దీన్ని ఏం కలర్ అంటారు? కోడ్ డాగా. కోడ్ డేగా అంటారట కలరు. ఈ బ్రీడర్ ఏదైతే బ్రీడర్ ఉందో ఆ బ్రీడర్ మీకు లాస్ట్లో చూపించేస్తాను నేను. ఇంకేవే ఉన్నాయి అన్న చూపెట్టండి. ఇది కోడి కాకి. కోడి కాకి. సో ఇది వచ్చేసి కోడి కాకి అంటారట దీన్ని. మనకైతే కలర్లు అంత ఐడియా లేదు. సో అన్న దగ్గర ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం మనము. సో చూస్తున్నారు కదా మొత్తము అన్న చిన్న ప్లేస్లోనే మంచిగా సెటప్ అనేది చేసుకున్నాడు. ఇది మైల డాగా. రైట్. ఇది వచ్చేసి మైలా డేగా అనట ఈ కలర్ వచ్చేసి. రైట్, మైలా డేగా ఈ కలర్. ఇది వచ్చేసి మైలా. మైలా. రైట్. ఇది వచ్చేసి మైలా అంటే ఇప్పుడు సజ్జలో ఉన్నట్టుంది ఇది. అంటే ఉంది. దాని కొత్త ఈక వచ్చేస్తుంది, మళ్ళీ ఈక పోయి మళ్ళీ కొత్త ఈక వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ఇది కూడా మైల డాగే ఇది. రైట్. ఇది కూడా వచ్చేసి మైలా డేగానట, ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ నుంచి కొంచెం లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. మైలా డేగా. రైట్. ఇంకొకటి ఇది వచ్చి కోడ్ డాగా. కోడ్ డేగా. కోడి డాగా. రైట్. ఇది వచ్చేసి కోడ్ డేగా. రైట్, కోడి డేగా. ఇది వచ్చేసి పచ్చకాకి డాగా. పచ్చకాకి డేగా. రైట్. ఇది వచ్చేసి పచ్చకాకి డేగా అంటూ అన్ననైతే చెప్తున్నాడు. పచ్చకాకి డేగా అట. కొంచెం పెరుగు లెక్కనైతే కనిపిస్తుంది దాని జుట్టు చూస్తే. పట్టెడా. సో దాన్ని జుట్టు కడేసిరన్నమాట. ఇది కోడి పచ్చకాకి. రైట్. ఇది వచ్చేసి కోడి పచ్చకాకి. ఇది కూడా బాగానే ఉంది, కలర్ కూడా బాగానే ఉంది, వాటం కూడా మంచిగా ఉంది. చూడనీకి అగ్రెసివ్గా అనిపిస్తుంది, రెడీ అన్నట్టు. ఎర్ర బ్రస్ కానీ అన్నిటికంటే కొంచెం మజా అనిపిస్తుంది కలర్ అయితే. ఇది ఎర్ర బ్రస్ అంటారు అన్నదిని. ఎర్ర బ్రస్, ఎర్ర నెమ్లి అంటారు, ఎర్ర బ్రస్ అంటారు. ఎర్ర నెమ్లి ప్లస్ ఎర్ర అబ్రాస్ అని చెప్పేసి అని అంటారట దీన్ని. టోటల్గా ఎన్ని ఉన్నాయి అన్న మీ దగ్గర ఇప్పుడు? ప్రజెంట్ 20 శాంతిలు ఉంది అన్న దగ్గరనైతే. మొత్తం ఒక 20 శాంతిలు అయితే ఉన్నాయట. ఇంకా అవే కాకుండా ఇంకా ఇటు సైడ్ కూడా ఉన్నాయి. కొంచెం మనం ఇటు సైడ్ కూడా చూద్దాము. అన్న చిన్న ప్లేస్లోనే సెటప్ అనేది మంచిగా చేసుకున్నాడు. అది కోడికాకి. కోడికాకి. ఇది వచ్చేసి కోడికాకి. ఇవన్నీ జర కొంచెం సజ్జులు ఉండుట్లా మనకు క్లియర్గా కనిపిస్తలేవు. ఇది కోడ్ డాగా. ఇది వచ్చేసి కోడ్ డేగా. ఇవన్నీ ఎట్లా అంటే నన్ను ఎప్పుడెప్పుడు ఇడిచిపెడతారా, ఎప్పుడప్పుడు బగాయిద్దాం అన్నట్టున్నాయి ఈ కోడ్లన్నీ లోపటి నుంచి. అన్న సెటప్ మాత్రము చిన్నగా అయినా సరే బాగుంది. ఒక కేజీ అయితే చూద్దాం మనము. పెట్టలు. రైట్. అంటే ఇది బ్రీడింగ్ యూనిట్ అన్నమాట అన్నది. ఇది 2 పెట్టెలు, ఒక పుంజ అవుతుంది. సో అన్న బ్రీడర్ వచ్చేసి నిమ్లి అంటే ప్రజెంట్ బ్రీడరు. క్వాలిటీ అయితే మస్తుంది. ఇప్పుడు అంటే అన్న ఇప్పుడు ఏవేవైతే పిల్లలు ఉన్నాయో ఈ పిల్లలు అన్నీ వచ్చేసి దీని కదా. సో ఇంకొకటి అట ఏవైతే మనం ఇప్పటివరకు పిల్లలు అయితే చూసినామో
ఆ పిల్లలు అన్నీ వచ్చేసి వేరేదాన్నట. సో ఆ బ్రీడర్ ఏదైతే చూద్దాం మనము. మన పిల్లలు ఏవైతే చూసినామో అన్ని పిల్లలు వచ్చేసి దీనియేనా అన్న? దీని మొత్తం. సో మీరైతే చూస్తున్నారు కదా, క్వాలిటీ అయితే బాగానే ఉంది. కొంచెం సజ్జలో ఉంది కాబట్టి దాన్ని ముడితే ఏంటంటే కొంచెం బాడీ పెయిన్ అనేది అవుతుంది, కానీ క్వాలిటీ అయితే మంచిగా ఉంది. సో నెక్స్ట్ టైం దీన్ని మొత్తం ఫెదర్ వచ్చిన తర్వాత దీన్ని ఎట్లా ఉంటుంది అని మొత్తం డీటెయిల్స్ అయితే చూపించేస్తాను మీకు నేను. ప్రజెంట్ అయితే అది ముట్టుకుంటే మాత్రం మళ్ళీ పొడిచింది అనుకో అట్లా. సో అన్న ఇవన్నీ అయితే ఇవి మనం చూడొచ్చు. ఇప్పుడు కొంతమందికి అయితే ఐడియా ఉంటుంది. అన్న ఇప్పుడు డీటెయిల్స్ చెప్తారు కదా, కొంచెం డీటెయిల్స్ చెప్పండి. అంటే దీన్ని ఏమేమి చూస్తారు మీరు బ్రీడింగ్ కోసం అని? ఇట్లా ఉండాలి, జోడీగా గ్యాప్ లేకుండా ఇట్లా దగ్గరకు ఉన్నది చూస్తాము. తర్వాత ఈ కాలు వేయటం ఎట్లా దెబ్బలాడుతుంది ఓకే అని మనం బ్రీడింగ్కి సెలక్షన్ చేసుకుని బ్రీడింగ్కి వేసుకుంటాం. ఓకే ఓకే. ఇప్పుడు 2 లక్షలకు చేసింది పందెం. 2 లక్షలకు పందెం చేసి 2 లక్షలకు పందెం చేసింది. కొద్దిగా కాలు అవుకొచ్చింది దీనికి. ఓకే ఓకే. దీన్ని పెట్టల మీద వేసుకున్నాం. దాదాపు ఒక 90 పిల్లలు దింపాము దీంట్లో. దీని నుంచి ఒక 90 పిల్లలు అయితే తీసిరు ఇప్పటి వరకు. కొన్ని అమ్మాము, ఒక 20-30 పిల్లలు దొడ్లో ఉంటాయి. ఓకే ఓకే అన్న. ఇప్పుడు దీని పిల్లలు అయితే ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి మాకు చిన్న చిన్న కొన్ని పిల్లలు అయితే తిరుగుతున్నాయి అక్కడిక్కడ. ఇప్పుడు మీరు ఈ పిల్లలు ఏమన్నా అమ్ముతా అని చెప్పేసి అని అనుకుంటారు, సేల్ కోసం ఏమన్నా ఉన్నాయా? సేల్ కోసం అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఏం లేవు. పండక్కి దాకా మేపి పండక్కి రెడీ అయ్యాక అమ్ముతాం. ఓకే. అన్న ఏమంటుండంటే ప్రజెంట్ అయితే మొత్తం అవన్నిటిని తయారైతే చేస్తున్నాము. సో తయారైన తర్వాతనే ఏదన్నా సరే అమ్మేది అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇవన్నీ ఏవైతున్నాయి ఇవన్నీ కూడా పండగ దాకా మేపుతాం. పండగ దాకా వీటిని మంచిగా రెడీ చేసుకొని అప్పుడే సేల్ అవుట్ కోసం అని పెట్టేశారు అన్న వాళ్ళు అయితే. నాకు ఒక డౌట్, బాగా మంది ఏంటంటే బ్రీడ్కి కలర్కి డిఫరెన్స్ ఉంటుంది కదా అన్న. సో ఇప్పుడు మీరు పట్టుకున్నారు కదా, దీన్ని ఏ బ్రీడ్ అంటారు? దీన్ని తూర్పు బ్రీడ్, మెట్టవాటం. మెట్టవాటం బ్రీడ్ అంటారా? తూర్పు బ్రీడ్. సో దీన్ని తూర్పు బ్రీడ్, మెట్టవాటం బ్రీడ్ అని చెప్పేసి అని అంటారట దీన్ని. అంటే కొంతమంది ఏమంటారంటే కలర్ అడుగుతారు, అంటే నెమిలి కలర్ ఉంటుంది కదా, దాన్నే బ్రీడ్ లెక్క కన్వర్ట్ చేస్తారు బాగా మంది. అన్న ఈ బ్రీడ్ ఏంది అని అంటే ఇది నెమిలి డేగా అని చెప్పేసి అని చెప్తారు. మనం దీన్ని సెలక్షన్ చేసుకోవడానికి ఏంటంటే ఇది మనం తాడేపల్లిగూడెం నుంచి రాజుల దొడ్లో నుంచి తెప్పించుకున్నాము. ఓకే. ఎక్కడ నుంచి తెప్పించారు? తాడేపల్లిగూడెం రాజుల దొడ్లో నుంచి తెప్పించుకున్నాము. రాజుల దొడ్లో 10 నెలల పిల్లప్పుడు మనం 20,000 పెట్టి తెచ్చాం దీన్ని. ఓకే. 20,000 పెట్టి పెట్టి తెచ్చి బాగా మేపుకుని వయసు వచ్చాక అసలు ఇది ఎట్లా దెబ్బలాడుతో చూసి దీన్ని పందెం వేసాం 2 లక్షలకి. వేసిన తర్వాత పందెం కొట్టింది. ఇది మనకు బ్రీడింగ్ బాగా పనిచేస్తుంది, కాలు బాగా చేస్తుంది అని చెప్పి దీన్ని బ్రీడింగ్ సెలక్షన్ చేసుకుని, రంగు కూడా కోడ్ డ్యాగ, మంచి రంగు ఇది. కోడి డ్యాగ్ అంటారు దీన్ని, మైల డ్యాగ్ అంటారు, కోడ్ డ్యాగ్ అంటారు. అంటే ఓన్లీ ఒక్క ఫెదర్ తోటి ఒక్క ఈక తోటి కలర్ డిఫరెన్స్ వస్తుంది. దాన్ని బట్టి మనం ఈ రంగు సెలక్షన్ చేసుకుని పెట్టల మీద వేసుకున్నాం. ఓకే ఓకే ఓకే. ఇక ఇప్పటివరకు అయితే అన్న దగ్గర ఏమేం కలర్స్ ఏమేం బ్రీడ్స్ అవైలబుల్ ఉన్నాయో ఇవైతే అడిగేసినాము. నెక్స్ట్ వచ్చేసి మనము అంటే అవిటికి ఫుడ్ ఏం పెడతాడు, ఏమన్నా డిసీజెస్ వస్తే అవిటికి అంటే ఎట్లా ట్రీట్మెంట్ చేస్తాడు, ఏమేమో లైక్ మెడిసిన్స్ ఉంటాయి అవి ఏమేమి వాడతాడో ఇవి ఒకసారి అయితే అడిగేద్దాం మనము. అన్న ఇప్పటివరకు అయితే మీరు కలర్స్ బ్రీడ్స్ ఇవన్నీ మీరు చూపించేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మీరు అవిటికి ఫుడ్ ఏం పెడతారు? వాటికి ఫుడ్ అంటే ఇప్పుడు గాబులకి వేసాం వాటిని. ఓకే. గాబులకి వేస్తే వాటికి కొద్దిగా బలాలు రావడానికి పొద్దున్నే ఒక గుడ్డు ఉడకబెట్టి గుడ్డు వేస్తాను, నాటుగుడ్డు, పారం గుడ్డు. ఓకే. వేసిన తర్వాత కొద్దిగా బలాలు వచ్చిన తర్వాత ఒక 20 రోజులు, ఒక నెల రోజులు బాదం పిక్కలు మేపుతాం. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ వాటికి దానా వేసేదంటే రాగులు, సజ్జలు, వడ్లు వేస్తాం. అంటే ఇప్పుడు ఓన్లీ రాగులు, సజ్జలు, వడ్లే 3 మిక్స్ చేసి అంటే నానబెట్టేసి సాయంత్రం పూట పెడతాము. ఓకే. ఈవినింగ్ పూట ఏమో గుడ్డు వేస్తాము. గుడ్ వేసేస్తారు. ఇక సాయంత్రము దానా పెడతాం. అంటే బాగా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత అంటే 3 మంత్స్కి ఒక మెడిసిన్, 6 మంత్స్కి ఒక మెడిసిన్ అని చెప్పేసి అని అంటారు కదా అన్న. మేము అట్లా ఏముండదు, కానీ ఇప్పుడు చిన్న పిల్లలు దింపామనుకోండి, పిల్ల దిగిన తర్వాత 7 రోజుల తర్వాత ఆర్డీఏ మన లసోటా యాక్షన్ చేస్తాం. ఓకే. వేసిన తర్వాత ఒక 1 మంత్ 40 days అట్లా అయిన తర్వాత ఆర్డీ యాక్షన్ చేస్తాను. ఓకే. ఆర్డీ యాక్షన్ అంటే ఒక 6 నెలల వరకు మనకి ఏ రోగాలు రాకుండా అది మందు చూసుకుంటుంది. అది తర్వాత ఆర్డీ యాక్షన్ వేసిన తర్వాత ఒక 2 నెలలకి మళ్ళీ లసోటా వేస్తాము. ఇప్పుడు ఆ యాక్షన్ వేస్తాము. ఇప్పటికైతే ఏ వైరస్ లేదు మన దొడ్లో. అవునవును. వేరే మందులు వాడము. అంతగా మనకి తెలియకుండా ఏదన్నా వైరస్, ఏదన్నా కోడిపిల్ల ఇది బాగలేదు అనుకుంటే వెటర్నరీ డాక్టర్ని పిలిచి ట్రీట్మెంట్ చేపిస్తాం. ఆయన వచ్చి చూసి వెళ్తారు. అంటే ఏదైనా వీక్ అనిపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని తీసేసి పక్కకు పెట్టేస్తారు. ఏదైనా బాగా వీక్ ఉంది అనుకోండి, దీనికి కొద్ది తేడా ఉంది, రెట్ట తేడా వేసింది అట్లా అనుకుంటే దాన్ని తీసి పక్కన పెట్టి వెటనరీ డాక్టర్ని తీసో, లేకపోతే దాన్ని రెట్ట ఎట్లా వేస్తుంది ఆ రెట్ట వీడియో తీసి ఆయనకి పెడతాం. ఆయన మెడిసిన్ చెప్తే ఆ మెడిసిన్ తీసుకొచ్చి వాడతాం.
అంటే అన్నగారు ఏమంటుండ్రు అంటే నార్మల్గానైతే రాగులు సజ్జలు వడ్లు ఇవి ఏవైతే ఉంటాయో ఇవైతే వీటికి ఫుడ్ అనేది పెడతాం మేము. ఇంకా ప్లస్ మెడిసిన్స్ అన్నమాట, ఏదైతే మెడిసిన్స్ గురించి మాట్లాడినామో మనము లసోటా ప్లస్ ఇంకా ఆర్డి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి కూడా వీళ్ళు మెడిసిన్స్ అనేది వేస్తారన్నమాట. ఇంకా అదే కాకుండా ఇంకేమైనా డౌట్ అనిపిస్తే అంటే ఈ కోడి పిల్ల ఇట్లా వీక్ ఉంది అని అంటే దాన్ని పక్కకు పెట్టేసి, ఎందుకంటే అది పక్కకు పెడితేనే వేరే వీటికి రాదు కదా, మళ్ళీ వీటిలోనే కలిపేస్తే ఇవి కూడా డిసీజ్ వచ్చి మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతాయి అని చెప్పేసి అని దానికి డివైడ్ అయితే చేసేసి పెట్టేస్తారు అన్న. ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ హౌస్ అయితే మీద ఓన్ హౌస్ ప్లస్ ఈ సెటప్ అంటే ఈ గాబులు ఇవన్నీ చేయడానికి ఇప్పుడు ఈ సెటప్ మొత్తం చేయడానికి నాకు ఒక 30,000 ఖర్చు వచ్చింది. ఈ సెట్ వేయడానికి సెట్కి ఒక 38,000 ఖర్చు వచ్చింది. మొత్తం 70,000 అయినాయి నాకు ఖర్చు. ఓకే, అంటే ఇప్పుడు మొత్తం ఈ గాబులకి ప్లస్ ఈ రేకులకి ఇవన్నిటికి కలుపుకొని అన్నకు ఒక 70,000 దాకానైతే ఖర్చు అనేది వచ్చిందన్నమాట అన్నకైతే. సో ప్రజెంట్ బ్రీడర్ అయితే ఇదే అన్నమాట, కనిపిస్తుంది కదా నెమ్లి. ప్లస్ పెట్టెలు వచ్చేసి ఇవే పెట్టెల క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి, మీరు చూడొచ్చు పెట్టెల క్వాలిటీ ఎట్లుందో. మంచి మెట్ట వాటము, తెల్ల ముక్కు, తెల్ల ఇలా పిల్లలు కనిపిస్తున్నాయి కదా, ఇవి దేని పిల్లలు అన్న? ఇవి అవి దాని అమ్మాయిలు మైల పిల్లలు. ఇవి ఎన్ని డేస్ పిల్లలు అన్న? ఇవి అవి 15 రోజులు ఉంటాయి, 15 days పిల్లలు అట ఇవి అన్న. అంటే ఇప్పుడు వీటికి మీరు ఫుడ్ ఏం పెడతారు అన్న వీటికి? వాటికి ప్రస్తుతానికి సజ్జలు పిండి పట్టేసి ఓకే సజ్జ పిండి పెడతాం. ఈ మార్నింగ్ పూట గుడ్లు ఉడకబెట్టి ఆ గుడ్లు దానికి వేస్తూ ఉంటాం, చందమామ గుడ్లు వేస్తూ ఉంటాం. సో ఫ్రెండ్స్, సో ఎట్లా అనిపించింది వీడియో? అంటే అన్న దగ్గర ఏమేమి డౌట్స్ ఉండేనో, సో నా డౌట్స్ ఏవైతే ఉండేనో ఆ డౌట్స్ మొత్తం అడిగి క్లియర్ ప్లస్ క్లారిఫై అయితే చేసేసుకున్నా. అంటే ఇవే కాకుండా మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే ఒకసారి మెన్షన్ అయితే చేయండి. ఈ ఏరియా ప్లేస్ ఎక్కడ, డీటెయిల్స్ ప్లస్ మొబైల్ నంబరు అన్నయ్య వచ్చేసి నేను మొత్తము డిస్క్రిప్షన్లోనైతే నేను ఇచ్చేస్తాను. ఎవరికైనా కావాలి అని చెప్పేసి అని అనుకుంటే మీరు ఆ నంబర్కి అయితే కాంటాక్ట్ అయితే కావచ్చు. లేదు ఇక్కడనే లోకల్లో ఎవరో ఉన్నా అని చెప్పేసి అని అనుకుంటే సో లోకల్లో కూడా మీరు తీసుకోవచ్చు. ఐ హోప్ నాకు తెలిసి మీకు వీడియో నచ్చింది అని చెప్పేసి అని నేనైతే అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. దాంతోపాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకొని అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారానైతే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వస్తా. బాయ్ బాయ్. జై శ్రీరామ్.